Puneet sir is a celebration. Let's celebrate Puneet sir. Let's celebrate his greatness as a person. హాస్పిటల్ ముందు పాన్ షాపా? ఏ మనుషులరా బాబు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ కావ్య. హైదరాబాద్లో స్టక్ అయినంత టైం ముంబై నుంచి హైదరాబాద్కి రావటానికి కూడా పట్టలేదు. రైనింగ్ కదా. యా, దిస్ వే. పేషెంట్ మీకు క్లోజ్ పర్సన్ అంట? పేషెంట్గానే పరిచయం, ట్రావెల్లో ఫ్రెండ్స్ అయ్యాం. మరి సర్జరీని హ్యాండిల్ చేయగలరా? ఫ్రెండ్ అనే ఎమోషన్ కంటే ముందు నేను ఒక సర్జన్ని. యా, ఇంతకీ వాళ్ళెవరు? పేషెంట్ పేరెంట్స్. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. ఐ హోప్ టు. మన వాళ్ళు ఇంకా టవర్ బ్రిడ్జ్ దగ్గరికి స్టార్ట్ అయ్యారో లేదో. ఈ ట్రాన్స్పోర్టేషన్కి తగిలేసే బదులు వాక్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. హెల్త్ కాన్షియస్ అని కాదు, డబ్బులు లేక. వీళ్ళేమో ఫోన్లు ఎత్తారు, చూస్తేనేమో ఇంకా రాలేదు. ఇంతకీ మన పని ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కుందాం. హే జాక్, ఎనీ అప్డేట్? సార్, ఎలాగైనా ఈ పొలం మనకే వచ్చేలా చూడండి. ఎవరైనా మంచి స్ట్రాంగ్ లాయర్ని పెట్టుకోపోయారా? లాయర్ అంటే ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. ఎవరు? చంద్ర గారని. ఆయన ఎవరు? చంద్రనా? చంద్ర అయితే మీ పొలం మీకు దక్కినట్లేగా. అయితే అంతకన్నా ఇంకేం కావాలి సార్? మీ ఇంజస్టిస్ ఇన్ ఫోకస్ పేజ్ ద్వారా చాలామందికి న్యాయం జరిగింది. కబ్జాలో ఉన్న మా పొలం ఎలా అయినా విడిపించండి ప్లీజ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఇండియా రాలేను. నా హోప్స్ అన్నీ మీ మీదే. ఆ చంద్ర ఎవరో కూడా నాకు తెలీదు. బట్ ఐ హోప్ తన వల్ల నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. సమయం గడిచే కొద్దీ ఎంతోమంది కథలు మారుతూ ఉంటాయి. మారే ప్రతి కథ వెనుక ఒకరుంటారు. నా కథలో ఆ ఒక్కరు. మాట్లాడుకుందామంటే ఈయనేంటి కార్లో కూర్చోమన్నాడు? బయట ఎక్కడైనా మీట్ అయ్యే వాళ్ళం కదండి. కావ్య కాల్ చేసి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనింది. ఆ అమ్మాయి గురించి అన్నప్పుడే అర్థమైంది సంథింగ్ అన్అఫీషియల్ అని. సో ఎనీ కాన్ఫిడెన్షియల్ ఆర్ అన్అఫీషియల్ డిస్కషన్స్ నేను నా కార్లోనే వింటాను. దిస్ ఈజ్ మై ట్రస్టబుల్ ప్రైవేట్ స్పేస్. ఒకవేళ 10 మంది కలిసి ఒకేసారి మాట్లాడాలంటే? మిస్టర్ అడ్వకేట్ చంద్ర. ఎస్, ఐ యామ్. కావ్య వస్తా అనింది, మీరొచ్చారు. ఎవరొచ్చినా పర్పస్ మాత్రం మారదు. లుక్, డోంట్ ట్రై టు కరెక్ట్ మై ఆర్టికల్. పబ్లిష్ అయిపోయిన ఆర్టికల్ని కరెక్ట్ చేసేంత పిచ్చోండి ఏం కాదు. వాట్ ఎవర్, నా డెసిషన్లో ఏ చేంజ్ ఉండదు. ఆర్గనైజేషన్ వాళ్ళు అడిగినట్టు అపాలజీ చెప్పడం కుదరదు. విన్ అయిన అమ్మాయి మీద నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయికి క్రెడిట్ రావడం తప్పనట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో తనకి బదులు వేరే అమ్మాయికి ఇచ్చుంటే వాళ్ళ లైఫ్ మరోలా ఉండేది. ఆ ఆర్గనైజేషన్కి అంత ఫేమ్ ఉంది ఇంటర్నేషనల్గా. లాజికల్లీ ఆర్ కరెక్ట్, బట్ ప్రాక్టికల్లీ ఆర్ రాంగ్. నన్ను కరెక్ట్ చేయడం, నా చేత అపాలజైజ్ చెప్పించడం, ఆ రెండు ఒకటే. అవి జరగవు. ఒక్కసారి తన గురించి తెలిసాక మీ బిలీఫ్ సిస్టమ్కి ఒక రియలైజేషన్ వస్తుంది. తను ఆద్య గారి మీద. చెప్పండి. నా వైఫ్ కావ్య. అంత ఎలివేషన్ ఎందుకు? ఎంతైనా నా వైఫ్ కదా. సి, మీ ఫిక్షనల్స్ వద్దు, రియాలిటీలో ఉండండి.
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. ఓనర్ కెఫేలో కూర్చోకుండా కస్టమర్లా బయట కూర్చుందేంటి? ఏ డాక్టర్ ఎప్పుడు ఇరికే? హలో మై డియర్ పేషెంట్, నేను చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 4 years అవుతుంది. అంత మెమరీ ఎలా అబ్బా? నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత నన్ను కన్సల్ట్ అయిన ఫస్ట్ పేషెంట్వి నువ్వే. కానీ నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశాక ఫస్ట్ కస్టమర్ నువ్వు కాదు. నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని ఒక డౌట్. ఏంటో? అసలు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ వీళ్ళెవ్వరికి క్లోజ్ అవ్వంది ఇలాంటి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ రిప్లైస్ ఇస్తావు కదా, నీతో ఇంత రాపోయేలా అని. మనకు అర్థం కాని దానివల్ల మనకు మంచి జరుగుతుంది అంటే లివ్ ఇన్ దట్ మూమెంట్, డోంట్ డౌట్ ఇట్. ఇదిగిదిగో ఇలాంటి మాటలకే అసలు అంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు. సేమ్ జస్ట్ లైక్ ద వే యూ హ్యాండిల్ ప్రొఫెషనల్ అండ్ ఆర్టిస్ట్ లైఫ్. సారీ, మీరు కంటిన్యూ చేయండి. అరే ఇవెప్పుడు తీసుకున్నావు? లాస్ట్ టైం వచ్చినప్పుడు. నాకు అసలు ఒక్క మాటన్నా చెప్పొచ్చు కదా ఆర్గన్స్ డొనేట్ చేయాలన్న డెసిషన్ తీసుకునే ముందు. వాట్ ఇఫ్ సర్జరీ ఫెయిల్ అయితే? అది కాదు. పర్లేదు చెప్పు. చనిపోతావు. సక్సెస్ అయితే? గతం మర్చిపోతావు. సక్సెస్ రేట్ ఎంత? 2%. అందుకే ఈ డెసిషన్ తీసుకొని ఆ ఫామ్ మీద సైన్ చేశాను. స్ట్రేంజ్. ఏమైంది? నథింగ్, ఏం లేదు. ఈ సైన్ చూస్తే దీనివల్ల బెనిఫిట్ అయిన ఫ్యామిలీస్కే తెలుస్తుంది ఈ సైన్ ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఏంటనేది. అలానే ఒక ఆర్ట్ వాల్యూ అనేది ఒక ఆర్టిస్ట్ సైన్ మీద బేస్ అయి ఉంటుంది కదా. బిగినింగ్ డేస్లో ఆర్ట్ ద్వారా ఆర్టిస్ట్ సైన్కి వాల్యూ పెరుగుతుంది. వన్స్ ద ఆర్టిస్ట్ గెట్స్ రికగ్నిషన్, ఆర్టిస్ట్ సైన్ ద్వారా ఆర్ట్కి వాల్యూ పెరుగుతుంది. నువ్వే ఫేజ్లో ఉన్నావు? పెయింట్ ఆర్టిస్ట్గా నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో ఓడిపోతున్న ప్రతిసారి ఇనీషియల్ డేస్లో బాధగా ఉండేది. కానీ లేటర్ ఐ రియలైజ్డ్ ఇక్కడ ఓడిపోతూనే నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేస్లో గెలుస్తూ వస్తున్నానని. ఎందులో? బీచ్లో ఒడ్డున నడుస్తున్నప్పుడు అలలు పాదాలకి తాకిన ప్రతిసారి ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేస్తాం. దట్ ఫీల్ పుల్స్ అస్ టువర్డ్స్ ద బీచ్ అండ్ వీ విల్ బీ ఎంజాయింగ్ ద మూమెంట్ టిల్ ద రిస్ట్రిక్టెడ్ జోన్. బట్ ఒక లెవెల్ దాటిన తర్వాత ఈత రాని వాళ్ళకి బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ సర్వైవల్. సిమిలర్లీ గడిచిన 30 ఏళ్లలో హోల్ హార్టెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా నవ్వుకున్న రోజే లేదు. కన్నీళ్లతో నిండిన కథ నాది. ఆ బ్యాడ్ ఫేసెస్లో నా లైఫ్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలాంటి ఒక జీవితంలో ఏదైనా ప్రశాంతత ఉంది అంటే అది నేను పెయింటింగ్స్ వేయటానికి గడిపిన టైం మాత్రమే. ఆఖరికి అందులో కూడా మిగిలింది చెడే. ఓటమి, బాధ, ఒంటరితనం. ఇలాంటి రోజుల్లో నిండిపోయిన నా లైఫ్లో ఆగని కాలం నేర్పిన విషయం ఒక్కటే: ఈత వస్తే బ్రతికి బయటపడతాం, ఈత రాకపోతే మునిగి చచ్చేదాకా నరకయాతన అనుభవిస్తాం. నాకు ఈత రాదు, అలాంటి ఒక చావు నాకొద్దు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుంటూ వెళ్తుండగా నేను ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ నన్ను నేను ఓవర్కమ్ అయ్యేలాగా చేసింది. నన్ను నేను గెలిచిన కథ నాది. దిస్ ఈజ్ మై అచీవ్మెంట్. రేపు నేను గతం మర్చిపోయినా ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్ ఐ వాంట్ టు స్టిక్ టు మై ప్రెజెంట్ లైఫ్.
కానీ దానికి పాసిబిలిటీ లేదు కదా. ఈ కంట్రీ నా పెయింటింగ్స్ని రికగ్నైజ్ చేయలేదు. అట్లీస్ట్ నాకు నేనైనా రికగ్నైజ్ చేసుకోవాలి. అర్థం కాలేదు. ఏ సిచ్యువేషన్స్ అయితే నన్ను నేను ఓవర్కమ్ అయ్యేలాగా చేశాయో అలాంటి ఒక 5 అన్హ్యాపీ ఫేసెస్ని పెయింటింగ్స్గా వేశాను. అన్హ్యాపీ? వై ఓన్లీ అన్హ్యాపీ ఫేసెస్? నీ క్యాలిబర్ నీకు తెలియాలి అంటే నువ్వు ఓవర్కమ్ అయిన అన్హ్యాపీ ఫేసెస్సే చెప్తాయి నువ్వేం చేయగలవు, ఎంత చేయగలవు, ఎలా సాధించగలవని. అది ఫ్యాక్టే. కాకపోతే ఇది నా పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కాబట్టి వేరే వాళ్ళు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఒకసారి చూడొచ్చా? అసలు చిన్నతనంలోనే ఇంత ఒంటరితనమా? పొద్దు పొడిసేనే పుడమి అంతా సింహసి కటాయి చుట్టూరంతా రెక్కలు ఉన్నా ఎగరలేని పక్షివి నువ్వంట పంజరంలో బందీ అయిన సిలకే నువ్వంట పరిగెడుతూ చీకట్లో వదిలేసారే ప్రేమించినోడే ప్రేమను మరచి ఒంటరిని చేసేసాడే బంధువులు బాంధవ్యాలంటూ ఎవరూ నీతో లేరే నీ వెంట నడిచే నీ నీడ కూడా నీతో లేదే నీకంటూ తోడంటూ ఎవ్వరూ లేరే ప్రాణమున్న శిలలాగా ఊపిరున్న బొమ్మలాగా నిలిచావంట నువ్వు మిగిలావంట నిలిచావంట నువ్వు మిగిలావంట. దీస్ పెయింటింగ్స్ అసలు నేను డిస్క్రైబ్ చేయలేకపోతున్నా. నీ రియాక్షన్స్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు వర్డ్స్తో పనేముంది? ఈ 6th పెయింటింగ్ ఏంటి? నీకేమనిపిస్తుంది? అచీవ్మెంట్ ఆన్ లైఫ్. Situations can let you down. Your efforts can only lead you up. సో వాట్ నెక్స్ట్? ఒకవేళ బ్రతికి వస్తే ఈ పెయింటింగ్స్ నా దగ్గరికి తీసుకొని రా. చనిపోతే ఈ పెయింటింగ్స్ కాంపిటీషన్లో సబ్మిట్ చేయి. యు ఆర్ హియర్. యు ఆర్ హియర్ అని చెప్పింది. తను చనిపోయింది, తను కాంపిటీషన్లో విన్ అయింది, ఆ రిజల్ట్ మీద నెగిటివ్గా రియాక్ట్ అయ్యి ఈరోజు మీరు తన కథ వింటున్నారని కాదు. మరి నాకు అసలు ఒక్క మాటన్నా చెప్పొచ్చు కదా, ఆర్గన్స్ డొనేట్ చేయాలన్న డెసిషన్ తీసుకునే ముందు. వాట్ ఇఫ్ సర్జరీ ఫెయిల్ అయితే? చనిపోతావు. డోనర్ దొరక్క చనిపోయిన ఎంతోమంది కథలు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక కథ ఆద్యాలో లేని ఆలోచనని క్రియేట్ చేసింది. మ్యామ్, ఒకసారి ఫామ్స్ మీద సైన్ చేసే ముందు మీ డాక్టర్ కావ్యకి ఒక మాట చెప్తే బాగుంటుందేమో. ఏ డాక్టర్ అయినా సరే వద్దని చెప్పారు సిస్టర్. నా ఉద్దేశం అది కాదు మ్యామ్. ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యాం, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు తను పక్కన ఉంటే మంచిది అంటారు. అవును, ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా చనిపోతా కాబట్టే ఈ డెసిషన్ తీసుకున్నానని అనుకుంటుంది. సో టైం చూసుకొని
నేనే ఈ ఫైల్ తనకిస్తాను. మేడం అలా అనుకోరు. సిచ్యువేషన్ అలాంటిది. సో ఎలాంటి పని చేసినా నెగిటివ్ సైడ్కే మన వ్యూ పాయింట్ వెళ్తుంది. కలిసినప్పుడు చూపిస్తాను ఈ ఫైల్. ఇస్తున్నది డాక్టర్కే కాబట్టి నో ఇష్యూస్ అనుకుంటా. మరి సిగ్నేచర్? అది లేకుండా ఎలా? ఈ సైన్ చూస్తే దీనివల్ల బెనిఫిట్ అయిన ఫ్యామిలీస్కే తెలుస్తుంది ఈ సైన్ ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఏంటనేది. అందుకే ఈ డెసిషన్ తీసుకొని ఆ ఫామ్ మీద సైన్ చేశాను. అండ్ యూ ఆర్ హియర్. మార్నింగ్ సడన్గా కావ్యాకి పెయిన్స్ వచ్చాయి. తనని అడ్మిట్ చేసినా కూడా మీ దగ్గరికే పంపించింది. ఒక హస్బెండ్గా ఈ టైంలో తన దగ్గర ఉండాల్సిన నేను ఇలా ఇక్కడ నీ ఎదురు నుంచోనున్నాను. మీరు రాసిన ఆర్టికల్ వల్ల ఆద్య గారి మీద నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. ఒక ఫ్రెండ్గా తను గుర్తించి తను చేయాల్సింది చేసింది, నా చేత కూడా చేయించింది. ఒక ఆర్టికల్ రైటర్గా మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది మీ ఇష్టం. డోనర్గా సైన్ చేసిందని ఆద్య గారిని పాజిటివ్గా చూడమనట్లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎంత పాజిటివ్గా ఉండాలి, మనల్ని మనం ఎలా ఇవాల్వ్ చేసుకోవాలో తెలియడానికి ఆద్య గారి జీవితం మొత్తం తెలుసుకోకర్లేదు. తను ఎలా జీవించిందో తెలుసుకుంటే చాలు. రిమెంబర్, తను చనిపోయినా తన గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది. చనిపోయిన వాళ్ళకి క్రెడిట్స్ ఇచ్చి బ్రతుకున్న వాళ్ళ ఆపర్చునిటీస్ని చంపేస్తున్నారు అని నేను రాసిన ఆర్టికల్ ఆద్య గారి గురించి తెలిసాక మై ఆర్టికల్ వాజ్ రాంగ్ అని అర్థమైంది. ఇలాంటి పెయింటింగ్స్ చాలా వస్తాయి కదా కాంపిటీషన్కి. ఆర్ట్ ఈస్ నాట్ వాట్ యు సీ, ఇట్స్ వాట్ యు ఫీల్. టు అండర్స్టాండ్ ద సైలెంట్ స్టోరీ బిహైండ్ అన్ ఆర్ట్, యూ షుడ్ బీ ఏబుల్ టు కనెక్ట్ టు ఇట్స్ సోల్. True achievements arise from unwavering effort, outlasting even your presence. Success is immortal and leaves an indelible mark.